జోహార్ ప్రజాయుద్ధం ఒక కామెంట్ గద్దరా నాకు జోహార్ జోహార్. ప్రియమైన మిత్రులారా, గద్దరన్న అభిమానులారా, ఈరోజు ఉదయమే సిద్దిపేటలో ఒక 72 ప్రజా సంఘాలతో గద్దరన్న విగ్రహ నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసుకొని ప్రతిపాదిత స్థలంలో సభను నిర్వహించుకొని మా కోచైర్మన్ ఆసన లక్ష్మణ్ గారు మేము కలిసి ఇక్కడికి వచ్చినాం. మిత్రులారా, గద్దరన్న భారత రాజ్యాంగాన్ని 7 తరాల గ్రంథం అన్నాడు. గద్దరన్న చేతిలో రాజ్యాంగం పట్టుకున్నాకనే 4 తరాలు ఈ దేశాన్ని పాలించిన గాంధీ వారసుడు రాహుల్ ఇయాల అదే రాజ్యాంగాన్ని పట్టుకొని సేవ్ కాన్స్టిట్యూషన్ అని తిరుగుతున్నాడు. దీన్ని ఎట్లా చూడాలి మనమంతా? ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలోనే 7 తరాలుగా అధికారం నుండి 3 తరాలుగా అధికారం నుండి 4వ తరం ఆయన వచ్చి చెప్తున్నాడు రాజ్యాంగాన్ని కాపాడుకుందామని. అట్లే దేశభక్తి అంటేనే పొరుగు దేశం మీద కసిని వ్యతిరేకతను పెంచుకుంటే తప్ప దేశభక్తి కాదని, సైన్యాన్ని కూడా మతీకరించడానికి లేదా హైందవీకరించడానికి సైన్యాన్ని కూడా మతంలో భాగం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి పాలకులున్న నేటి తరుణంలో వచ్చే మార్చి 31, 26 నాటికి ఈ దేశంలో రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ఏ ఒక్క ప్రజా ఉద్యమ సంస్థల దగ్గర కానీ, ప్రధానంగా మధ్య భారతాన్ని ఒక వేదాంతకు, పోస్కోకు, అదానికి, బిర్లాకు ఇట్లాంటి అనేక సంస్థలకి మధ్య భారతంలో ఉన్నటువంటి మొత్తం సంపదని తాకట్టు పెట్టినటువంటి పాలకులు వాటికి సంబంధించినటువంటి ఒప్పందాలని మరోసారి నూతన ఒప్పందాలు చేసుకోవడం కోసం అట్లాంటి డేట్లు నిర్వహించుకుంటూ పోతున్న నేటి తరుణంలో ప్రపంచ అధినేతగా ఉన్నటువంటి ట్రంప్ దేశాల మధ్య యుద్ధాలని కొనసాగించగానే ఆపడాన్ని నేనే నిర్వహిస్తున్నటువంటి తరుణంలో గద్దరన్న 2వ వర్ధంతి సభను జరుపుకుంటున్న మిత్రులారా, గద్దరను యాద్ చేసుకోవడం అంటేనే, గుర్తు చేసుకోవడం అంటేనే 5 దశాబ్దాల ఈ భారతావళిలో ప్రధానంగా తెలుగు నేల మీద ఆధిపత్యానికి, అగ్రకులాల యొక్క అహంకారానికి ధిక్కారంగా నిలబడి కాలు కింది దూలి కంట్లో నలుసాయి ఆధిపత్య అగ్రకుల అహంకారానికి వ్యతిరేకంగా తమ స్వయం గౌరవాన్ని ప్రకటించి ప్రజా పోరాటాలలో దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా ప్రజలు సన్నద్ధమవుతున్న సందర్భంలోంచి సామ్రాజ్యవాదంతో పెనవేసుకున్న మనువాదానికి వ్యతిరేకంగా ఇలా బ్రాహ్మణవాదం విడిగా లేదు, సామ్రాజ్యవాదం అందుతూ ఉంది. ఈ నేపథ్యంలో గద్దరాన్ని యాద్ చేసుకుంటున్నాం. 2వ వర్ధంతి సందర్భంగా గద్దరాన్ని యాద్ చేసుకోవడం అంటే ఈ దేశంలో సర్వవ్యాప్తమై కొనసాగుతున్నటువంటి బ్రాహ్మణీయ అగ్రకుల ఆధిపత్యానికి, సంపదలో, అధికారంలో తరతరాలుగా కొన్ని కులాలకు మాత్రమే ఇలా దేశంలో న్యాయశాఖ కూడా బ్రాహ్మణుల అగ్రహారంగా మారింది. శాసన నిర్మాణ శాఖ కానీ, కార్యనిర్వాహక శాఖ కానీ, ఈ రాజ్యాంగాన్ని అమలు చేసే 3 విభాగాలు కూడా మొత్తం సంపన్న అగ్రకులాల చేతిలో బందీ అయి ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా విస్తృతం అవుతున్నది స్వయం గౌరవ పోరాటాలు, సామాజిక న్యాయ పోరాటాలు. ఇలా ఢిల్లీలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిపై ధర్నా చేసేటటువంటి ఒక నాటకంలో జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ దేశ సంపదలో, అధికారంలో సబ్బండ శ్రామిక వర్గాలకి, ఉత్పత్తి సేవా కులాలకి జనాభా నిష్పత్తి ప్రకారం వాటా దక్కేంత వరకు నిజమైనటువంటి సామాజిక న్యాయం కానీ, ప్రజాస్వామ్యం కానీ పరిడవిల్లదు. ఆ లోపు చెప్పేటటువంటి ప్రజాపాలనన్నా, ప్రజాస్వామిక పాలకులు మనం చెప్పుకున్నా ఇవన్నీ కూడా నేతి బీరలో నేయించని మిత్రులారా. గద్దరన్నని 1989లో సిద్దిపేటలోని మల్టీపర్పస్ హై స్కూల్లోని 8వ తరగతి చదువుతున్న సందర్భంలో చూసాం. ఆ తర్వాత విప్లవ విద్యార్థి ఉద్యమంలో, తర్వాత చర్చల పద్ధతిగా ఇక్కడ ఉన్నటువంటి మిత్రుడు దాసరాం నాయకు మేము వీరన్న పార్టీ చర్చల పద్ధతిగా ఉన్న సందర్భంలో ఎక్కువ సమయం గద్దరన్నతో గడిపే సందర్భం దొరికింది. కానీ ఏ సందర్భంలో గద్దరన్నతో ఏ విషయం షేర్ చేసుకున్నా బ్రాహ్మణీయ మనువాద ఆధిపత్యాన్ని బద్దలు కొట్టకుండా ఈ భారత ఉపఖండంలో విప్లవం అనేది విజయవంతం కాదని, దానికోసం ప్రజల్ని నిరంతరం పూలే అంబేద్కర్ ఆలోచన విధానం వెలుగులో, తథాగత గౌతమ బుద్ధుని యొక్క ఆలోచన వెలుగులో ఈ దేశంలో నిజమైనటువంటి సంపూర్ణ సామాజిక విప్లవాన్ని సాధిస్తామని చెప్పారు. ఆ బాటలో పయనించాలని ఇప్పుడు మన ముందు కొనసాగుతున్నటువంటి సబ్బండ కులాల యొక్క సామాజిక ఆత్మగౌరవ పోరాటంలో భాగస్వామ్యమై సర్వవ్యాప్తమై కొనసాగుతున్న అగ్రకుల సంపన్న వర్గాలకి ప్రత్యామ్నాయంగా ప్రజా ఉద్యమాలలో భాగస్వామ్యం అవడం మాత్రమే
గద్దరానికి ఇచ్చేటటువంటి నిజమైన నివాళని ఈ బ్రాహ్మణీయ సంస్కృతి ప్రత్యామ్నాయంగా ఆదివాసీ దళిత భోజన సంస్కృతిని కూడా ఓ ప్రత్యామ్నాయ సంస్కృతి సాంస్కృతిక విప్లవాన్ని కూడా కొనసాగించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి మీ అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ గద్దరన్నకు జోహార్ జోహార్. చావు లేదు ప్రజాయుద్ధ పాటకు, చావు లేదు చావు లేదు, చావు లేదు ప్రజాయుద్ధ పాటకు, చావు లేదు చావు లేదు. జోహార్ ప్రజాయుద్ధ కామ్రేడ్ గద్దరన్న. జోహార్ జోహార్. థ్యాంక్ యూ పూజమైన శ్రీహరి యాదవ్ అన్న.